కాంగ్రెస్ దోఖాపై బీసీ బిడ్డలు కదం తొక్కుతున్నారు. రిజర్వేషన్ల విషయంలో మళ్లీ మోసం చేసినందుకు పోరుబాట పడుతున్నారు. 42% రిజర్వేషన్ ఇస్తామని మాట తప్పినందుకు కాంగ్రెస్ పై మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు బీసీ నేతలు. వరంగల్ కలెక్టరేట్ దగ్గర బీసీ నేతలు ఆందోళన చేపట్టనున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ను తుంగలో తొక్కడం, బీసీ రిజర్వేషన్లను నిరసన వ్యక్తం చేయనున్నారు. 2024 జనాభా లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు ఇవ్వకపోవడంతో బీసీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, చెప్పండి, బీసీ సంఘాల ధర్నాపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇటీవలి కాలంలో అంటే త్వరలోనే ఎన్నికలు జరగను రిజర్వేషన్లను ప్రకటించినటువంటి సందర్భంలో బీసీలకు సంబంధించినటువంటి నాయకులంతా మళ్ళీ కదం తొక్కాల్సినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. బీసీలను అన్యాయం చేస్తున్నారని వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు బీసీ నాయకులంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, బీసీ సంఘాలకు సంబంధించిన నేతలంతా పాల్గొని మేమెంతో మాకంత రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ తుంగలోకి తొక్కారు. 2024 బీసీ జనాభా లెక్కలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. మనతో పాటు బీసీ నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు? అసలు నిన్ననే వచ్చింది రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం, మళ్ళీ తెర మీదకి వచ్చినటువంటి సందర్భంలో బీసీలకు మళ్ళీ ఏమన్యాయం రిజర్వేషన్ విషయంలో జరిగిందంటే ఏం చెప్తారు? అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన అవగాహన లేదు. గతంలో అసెంబ్లీలో 42% బీసీలకు రిజర్వేషన్ చేస్తాను ఒక తీర్మానం చేసి ఇంతకంటే ఒక 2 నెలల ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ పెడతామని చెప్పి 2024 బీసీ జనాభా లెక్కల ప్రకారం బీసీ రిజర్వేషన్ చేసిండ్రు. అదే ఎస్సీ ఎస్టీలు మాత్రం 2011 ప్రకారం చేసిండ్రు. దాని తర్వాత మళ్ళీ మొన్న జూబ్లీ ఎలక్షన్స్ తర్వాత యూటర్న్ తీసుకొని ఈరోజు మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అని చెప్పి ఒక కొత్త నినాదాన్ని తీసుకొని ఈరోజు మమ్మల్ని ఆల్ పార్టీ మీటింగ్స్ అని చెప్పి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మీకు రిజర్వేషన్స్ తీస్తామని చెప్పి పిలిచి ఇక్కడ తీవ్రమైనటువంటి అన్యాయం బీసీలకు జరిగినట్టు మేము అందరం గుర్తించడం జరిగింది. అధికారులు నిలదీస్తే వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే 2024 జనాభా బీసీ లెక్కల ప్రకారం రిజర్వేషన్ తీస్తా అంటున్నారు, కానీ ఆ లెక్క ప్రకారం జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇక్కడ తీయడం లేదు. ఉదాహరణకు చాలా మండలాలలో, గ్రామాలలో మేము పసిగట్టి అడగడం జరిగింది. ఒక మండలంలో ఎస్సీ 4 బీసీ వచ్చింది. ఇది ఎట్లా అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే జనాభా లెక్క ప్రకారం తీస్తారని చెప్పి ప్రజలను నమ్మించి ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నది. కానీ ప్రజలకు చెప్పే మీటింగ్లలో కానీ అసెంబ్లీలో చెప్పేది మాత్రం బీసీ పక్షపాతం అని చెప్తూ ఈరోజు పూర్తి స్థాయిలో బీసీలకు అన్యాయం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడం కోసం ఈరోజు నిరసనగా మేము బీసీ నాయకులు అందరం బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి పర్ఫెక్ట్ ప్రకారం మీరే అన్నారు 2024 డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారమే మేము బీసీ రిజర్వేషన్ తీస్తా అన్నారు, కానీ ఎక్కడ మాకు అలాంటి ఆధారాలు లేవు, కనీసం మాకు ప్రూవ్ కూడా చేయలేదు. కాబట్టి తప్పకుండా ఇది తప్పు, దీన్ని రద్దుపరిచి మాకు అందరికీ సమానంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 2011 అయింది, బీసీలకు 2024 అయింది. అంటే వాళ్ళకు కూడా అన్యాయం జరిగినట్టు పేరుకు 24 అంటున్నారు, మళ్ళీ పాత లెక్క ప్రకారమే రిజర్వేషన్ చేస్తున్నారు. కాబట్టి దీని వ్యతిరేకంగా మేము ఈరోజు ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ ప్రక్రియ నిలిపేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరేం చెప్తారు? పూర్తి స్థాయిలో అన్ని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినటువంటి సందర్భము, మీ అందరి సమక్షంలోనే ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి రిజర్వేషన్లను కేటాయింపు చేసినటువంటి క్రమంలో మీరేం గమనించారు? ఏం గందరగోళంగా మారింది రిజర్వేషన్ అంతా కూడా? అధికారులను మేము వారు చెప్పే తీరును బట్టి మేము క్వశ్చన్ చేసిన దాని మీద ఏ కమ్యూనిటీకి సంబంధించి ఏ రకంగా రిజర్వేషన్ ప్రక్రియ చేసిండ్రంటే మాకు అదేం తెలియదు. మేము 46 జీవో ప్రకారంగానే ఇక్కడ మేము కార్యక్రమం చేస్తున్నాం తప్ప డ్రా సిస్టము, మహిళలు, జెంట్స్ అనే ప్రక్రియ తప్ప ఇక్కడ వేరే చేసేది ఏం లేదనేది అధికారులు చెప్తా ఉన్నారు. మరి అలాంటప్పుడు మాకు పూర్తి స్థాయిలో ఏ జనాభా దామాషా ప్రకారంగా ఇవ్వాల్సింది ఏ రకంగా మీరు 50 దాటవద్దు, మేము కూడా అధికారులను డైలమలో పడేయకుండానే 50%లోనే ఏ క్యాస్ట్కు ఏ రకంగా మీరు రిజర్వేషన్ చేసిందంటే వారి దగ్గర పూర్తి స్థాయి సమాచారం లేదు. దానిలో భాగంగా మేమంతా కూడా మాకు అన్యాయం జరిగింది. తీరా చూస్తే ఎగ్జాంపుల్ మాది ఖానాపూర్ మండలు, మా మండల్లో 21 గ్రామ పంచాయతీలు ఉంటాయి. 21 గ్రామ పంచాయతీల్లో తీరా బీసీలకు కేటాయించింది ఎన్ని అంటే 2 గ్రామ పంచాయతీలు. మా బీసీ జనాభా ఈక్వల్గా చూస్తే ఇంచుమించు 65-70% మేము మండలంలో ఉంటాం. అలాంటి పరిస్థితులలో 2 కేటాయించడం అన్యాయం.
దీన్ని బట్టి చూస్తే తీవ్ర స్థాయిలో ప్రభుత్వం కుట్ర చేసి బీసీలను పూర్తి స్థాయిలో అణచివేతకు గురిచేసి పూర్తి స్థాయిలో కూడా అణచివేతకు కారకులు అవుతారనేది ఇది నిదర్శనము. ఇకనైనా ఈ ప్రక్రియను నిలిపివేదల చేసి పూర్తి స్థాయిలో జనాభా దామాషా ప్రకారంగానే రిజర్వేషన్స్ను చేయాలనేది మేము కోరుతా ఉన్నాం. గతంలో కూడా రిజర్వేషన్ల విషయంలో గందరగోళం కనిపించింది. ఈసారి ఏం గందరగోళం కనిపిస్తూ ఉంది? ఎలాంటి అన్యాయం బీసీలకు జరిగిందంటే? అయ్యా ఫస్ట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి రాకముందు కాంచెలు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నాడు. బీసీలకు మొత్తం చెప్పేటి అని బ్రోకర్ మాటలు చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇత్తనని అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క పథకంలో కూడా ఈ బీసీలను అన్యాయం చేసుకుంటూ బీసీలను దగా చేసుకుంటూ పోతున్నారు రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్త. బీసీలతోని పెట్టుకోక బిడ్డ, బీసీలతోని పెట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలుస్తుంది. ఈ రేపు కూడా నీకు బీసీలతోనే నీకు నాంది పలుకుతుంది అని నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నా. చెప్తారు చివరిగా రెండు మాటలు ఏం చెప్తారు? బీసీలకు ఏం అన్యాయం జరిగింది? ఏ రాజకీయ పార్టీకైనా ప్రభుత్వానికైనా రిజర్వేషన్ల మీద కానీ రాజకీయ రిజర్వేషన్ మీద కానీ ఉద్యోగ ఉపాధి రంగంలో కానీ దీంట్లో కూడా ఒక పర్సెంటేజ్ అనే క్వాలిటీ ఉండాలి. ఇవాళ జీవో 46లా ఎటువంటి క్లారిటీ లేకుండా మీన్స్ ఎస్సీలకు ఇంత ఇస్తున్నాం, ఎస్సీలకు ఇంత ఇస్తున్నాం, బీసీలకు ఇంత ఇస్తున్నాం అనేది ఎక్కడ క్లారిటీ లేకుండా జీవో 46 ఇచ్చి ఇవాళ మా బీసీలను మళ్ళీ మోసం చేస్తున్నారు. ఇదంతా పద్ధతి కాదు కదా. మేము ఏమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు మీరు సర్కార్ నడుపుతాన్లా అసలు ఇదంతా ఏంటిది? అంతా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి మేము రిజర్వేషన్ల గురించి మేము ఒకటి మాట చెప్తున్నాం అంటే తప్పకుండా ఈ ప్రక్రియ ఆపండి, తప్పకుండా మా బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. 46 జీవోను పూర్తి స్థాయిలో తొలగించాలి, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని మొత్తం ఆపివేయాలి, రిజర్వేషన్ ప్రక్రియ నిలిపివేయాలని ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది